సభా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ నరసింహరావు గారు, వేదిక మీద ఉన్న జిల్లా యూనియన్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సోదరి మండల నాయకులారా, ఒకసారి చెప్పాలి అందరూ, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. మిత్రులారా, మన నాయకులు ఇప్పుడు అనేక విషయాలు చెప్పున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సిఐటి అధ్యయనంలో ఓ కాంట్రాక్టర్ మారిన కార్మికుడు మారకూడదని పోరాడి సాధించుకున్నది సిఐటి అని చెప్పేసి మీకు తెలియజేస్తాను మిత్రులారా. అదే కాదు, 2004 సంవత్సరం అంటే సుమారు 2 దశాబ్దాల క్రితం మనకి ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఇల్లు పొల్లు తాకట్లు పెట్టి వెళ్ళాలని పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో సిఐటి ఆలోచన చేసింది, ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఈఎస్ఐ పరిధిలో తీసుకురావాలని చెప్పేసి. ఆ ప్రయత్నంలో భాగంగా మనం చేసిన ప్రయత్నాలని ఏకరూ పెట్టకల్లా మీ అందరికి కూడా తెలుసు. తద్వారా మేనేజ్మెంట్ యుద్ధం చేసి ఢిల్లీ దాకా పోయి అడున్న ఈఎస్ఐ కమిషన్ అజయ్ దుమాన్ ఒప్పించి గంటేడు దగ్గర నుంచి వడ్లపూడి దగ్గర నుంచి ఈఎస్ఐ సెంటర్స్ పెట్టించి మనం సాధించుకున్న చరిత్ర మన సిఐటిది, ఈ కాంట్రాక్ట్ కార్మికులది. ఇప్పుడు దాన్ని తీసేస్తా ఉంటా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చిన ఈఎస్ఐ మార్కెట్ లో పెరిగే ధరలకు అనుగుణంగా డిఏ కాస్తో కొత్త పెరిగితే, జీతాలు కాస్తో కొత్త పెరిగితే నేను అడ్డం పెట్టి ఈఎస్ఐ లిమిట్ మార్చకుండా నువ్వు ఈఎస్ఐ లిమిట్ లో లేవు కాబట్టి నీకు ఈఎస్ఐ రాదని చెబితే ఎక్కడికి పోవాలా? ఈఎస్ఐ తెచ్చుకోవడం కోసమే మొత్తం ఈ మండలాలను నోటిఫై చేసి కొన్నింటిని డీనోటిఫై చేసి వ్యవస్థనే తీసుకొచ్చిన సిఐటియు నేను నిలబెట్టుకోవడం కోసం కూడా పోరాడాలని చెప్పేసి మనం చేస్తాను మిత్రులారా. మన పోరాటం వల్ల శీలానగర్ రోడ్లో ఉన్నటువంటి 500 పడకల ఆసుపత్రి 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శీలానగర్ జంక్షన్ వచ్చింది. ఈ హాస్పిటల్లో పోయేదానికి వచ్చేదానికి వైద్యం చేయించుకునేదానికి అటు భవిష్యత్తులో మెడికల్ కాలేజీలు పెడితే చదువుకునేదానికి మన పిల్లలందరూ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈఎస్ఐలో ఉండటం అనేది మన ప్రభుత్వం బాధ్యత కల్పించాలి. లేని పక్షంలో మన హక్కును ఎలా కాపాడుకోవాలని కూడా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక మూడోది, ఎన్జేసీఎస్ లో ఉన్నటువంటి ఐఎన్టీసీ ఐఐటీసీ యూనియన్లు కాంట్రాక్ట్ కార్మికులకు చాలా ఉద్దేశిస్తామని చెప్తా ఉంటారు. కాంట్రాక్ట్ కార్మికుడు తాలూకా వేతనం కోసం ఒక మాట కూడా మాట్లాడకుండా పక్కన పెట్టిన చర్చల్లో పాల్గొన్న ఐఎన్టీసీ ఐటీసీ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులకు సమాధానం చెప్పాలి. సిఐటి తరఫున కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులు లేదని చెప్పేసి సంతకం పెట్టి మనం బయటకు వచ్చాం, వాళ్ళు సంతకాలు పెట్టి బయటకు వచ్చారు. ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికులు నాకెత్తు వస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు అందరం కలిసి ఎన్జేసీలో కొట్లాడితే 1200 కాదు 2200 పెరుగుండేది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆ 1200 రూపాయలు అమలు చేయమని కొట్లాడుతా ఉన్నాం. ఉట్టే పెంచలేదే, మార్కెట్లో ధరలు అర్థం కావడం లేదా, స్కూల్ ఫీజులు అర్థం కావడం లేదా, కందిపప్పు చూసినా మినపప్పు చూసినా 180 రూపాయలు 150 రూపాయలు పోయినది, 150 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ పోయినది. ఏ విధంగా బతకాలా? భార్య భర్త ఇద్దరు పని చేసినా కొంచెం మాత్రం కష్టం అయిపోతా ఉంది. ఈ ధరల పెరుగుదల కంట్రోల్ చేసే బాధ్యత వాళ్ళకి తీసుకోవడం లేదు ప్రభుత్వంలో పెద్దలు. కనీసం మన జీతాలు కూడా పెరగకపోతే ఎట్లా మనం బతకాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ జీతాలు కూడా 2 నెలలకి 3 నెలలకి ఇస్తా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఆదివారం నాడు అర్ధమంతరంగా ఈ బిల్డింగ్ లో ఉన్నత యాజమాన్య సమావేశం పెట్టి ఆ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల్ని 15 రోజులు పని చేద్దాం, నెలకి 20 రోజులు పని చేద్దాం, జీతాలు తగ్గిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా యాజమాన్య పెద్దలారా, మడక మెత్తలు కానీ ఏం మగాడని సరే స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పెంచడం ద్వారా లాభాలు వస్తాయి, కానీ కార్మికుల జీతాలు తగ్గితే రావాలని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఆ జోలికి వస్తే నేనేం చేయాలో మాకు తెలుసు. ఈ రోజు ఇంత పెద్ద కంపెనీ నడవడం కోసం డైరెక్టర్ ఆపరేషన్ ని అపాయింట్ చేయడం చేత కానీ బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 3 నెలల తర్వాత సీఎం రిటైర్డ్ అయిపోతే ఎక్స్టెండ్ ఇద్దాం అనుకుంటా ఉన్నావా? సంవత్సరం ముందే ఇంటర్వ్యూ పెట్టాలి, సీఎంని ఇంటర్వ్యూ పెట్టడం మానేసి స్టీల్ ప్రాంతాలుగా నడపడం కోసం ఎవరు తీసుకురాబోతామని అడుగుతా ఉన్నాం. కాబట్టి కోకోవెన్లో వచ్చే కోకుని, బ్లాస్ట్ ఫర్నెస్ లో వచ్చే ఆటోమేటల్ ని, ఎస్ఎంఎస్ వచ్చే స్టీల్ ని, మిల్స్ లో వచ్చేటువంటి బార్స్ ని ఉత్పత్తి చేయాలంటే 1 టన్ను స్టీల్ కి సుమారుగా 1/2 టన్ను కోకు వాడాల. దాని బదులుగా 550 కేజీలు వాడుతూ ఉన్నారు చేతగాక.
ఓ డైరెక్ట్ ఆపరేషన్ లేక, తెలిసిన టెక్నాలజీషన్ లేక కొద్ది మంది మీద ఆధారపడతా ఉన్నారు. ఆ 80 టన్నులు 580 టన్నులు 500 టన్నులు వాడితే సంవత్సరానికి 1700 కోట్ల లాభం వస్తూ ఉందండి. కానీ కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు తగ్గించడం ద్వారా, కాంట్రాక్ట్ కార్మికులు మ్యాండేట్ తగ్గించడం ద్వారా 10 కోట్లు కూడా రావు కదా. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది, నీకు పదవి ఇచ్చింది, ఇక్కడ కంపెనీ పెట్టి ఉత్పత్తి చేసి లాభాలు తీసుకొచ్చి ప్రజల పన్నుల రూపంలో కట్టడం ద్వారా ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పి చెప్తా ఉంటే మ్యాన్ పవర్ తగ్గించి, మ్యాండేషన్ తగ్గించి, జీతాలు తగ్గించి ఏం చేయడం కోసం రియల్ ఎస్టేట్ చేస్తామని అడుగుతా ఉన్నా మేనేజ్మెంట్ని. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేయదలుచుకుందా ఈ భూమిని? 3 ఫర్నెస్లు కట్టుకుని 2 ఫర్నెస్లు అడుగుతా ఉన్నారు. నిర్వాసులు త్యాగాలు చేసి 16,000 ఎకరాల భూములు ఇస్తే ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా మంది రేపో మాపో రిక్రూట్మెంట్ జరిగితే పర్మనెంట్ ఉద్యోగాలు ఆశించే మీరు అది పక్కన పెట్టి ఉన్న దీన్ని కూడా పట్టుబట్టుకో ప్రయత్నం చేస్తే మీకు కోరి కడతాం, ఈ పాలకులు ప్రశ్నిస్తాం, రోడ్లు ఎత్తుతాం. విశాఖకు తొలిగడుగు కాపాడుకోవడం కోసం ఈరోజు ఉదయమే 4-5 గంటల పాటు మన సిఐటి ఆఫీస్ టౌన్షిప్ లో మీటింగ్ జరిగింది. అన్ని యూనియన్ నాయకులు వచ్చారు, పాడకండి కూర్చుంది. కూర్చొని రేపు 19వ తారీఖు 25వ తారీఖు ప్లాంట్లు విరిగి మీటింగ్లు పెట్టాలని, మీటింగ్లు పెట్టిన తర్వాత 21 గ్యాప్ ఇచ్చి 22 ఇక్కడ కొన్ని వేల మందితో ధర్నా చేయబోతా ఉన్నాం. దానిలో మీరు కూడా భాగస్వాములు కావాలి. గేట్లు ఇప్పుడు ఎత్తినట్టు ఎత్తి అడిగేది లేదు, గేట్లు తీసి పక్కన పెట్టి బయటకు వస్తామని చెప్పేసి కూడా యాజమాన్యానికి పోలీసులకి కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవంగా మేము వచ్చి ధర్నా చేసిపోతాం. దానికి మీరు ఎలా చేస్తే మంచిది, లేకపోతే ఇద్దరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము చేసే యుద్ధం మన కోసం కాదు, ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రభుత్వ పరిశ్రమ కోసం, ప్రజల మన్నన కోసం, సాధారణ కార్మికుల కోసం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిగా ఉంచాలి, ప్రభుత్వాత్మక ఉంచాలి. నీకు నచ్చిన ఆదాయాలకు అంబానీలకు అప్పచెప్తానంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సిఐటి బంధువుల ప్రాణవాడిగా, సిఐటి జెండావాడిగా ఎవడ కూడా చచ్చేదని చెప్పేసి తెలియజేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల తాలూకు హక్కుల మీద, సమస్యల మీద, డిపార్ట్మెంట్ లో వచ్చే సమస్యల మీద స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ తరఫున మీతో పాటు ఉంటాం. మీరు మేము కలిసి ముందు కలిస్తేనే ఈ ప్లాంట్ ముందు పోతుందని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ మన పూర్వ గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ గారు చాలా అనేక విషయాలు మనకి చెప్పి చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు. ఇప్పటికీ మనకి అండదండగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటుంది. అందుకని ఆయనకి మరొకసారి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన యూనియన్ ఉపాధ్యక్షులు కేఎం శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నరసింహరావు గారు, అయోధ్యరామ్ గారు చెప్పారు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చోవడం కానీ, కారుల్లో తిరగటం కానీ, విమానాల్లో తిరగటం కానీ చేయగలుగుతా ఉన్నారు. ఇటువంటి కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల ఉత్పత్తి కానీ లేకపోతే, కాంట్రాక్ట్ కార్మికుల భాగస్వామ్యం కానీ లేకపోతే 1 టన్ను కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని మీరు గమనించండి. అలాగే మేమేదో స్టీల్ ప్లాంట్ల వరకే పరిమితం కాదు, మొత్తం ఈ ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ చుట్టూ ప్రాంతంలో మొత్తం అందరూ నివసిస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మేమే పోట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పదలుచుకున్నాం, భవిష్యత్తులో యాజమాన్యం కానీ, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ వైఖరి మార్చుకొని స్టీల్ ప్లాంట్ని సక్రమంగా 100% నడిపి ఉత్పత్తి తీసుకొచ్చి లాభాలు తీసుకొచ్చి మా శ్రమని వినియోగించుకొని మాకు కావాల్సినటువంటి వేతనాలు, మా కుటుంబాన్ని బతకడానికి కావాల్సినటువంటి వేతనాలు ఇవ్వాలి. లేదంటే మాత్రం మేము ఒంటరి కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం యొక్క మద్దతు తీసుకుంటాం. అలాగే మా భార్య పిల్లలు, మా కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ కూర్చొని అంత తేలుస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదు. గతంలో కూడా 12 గంటల ధర్నాలు, 24 గంటల ధర్నాలు చేశాం. యాజమాన్యాన్ని లొంగ తీసుకున్నాం. పక్కనే పరిణామాలు చూస్తూ ఉన్నాం. అనేక దేశాల్లో దేశ అధినేతలు పారిపోతున్న పరిస్థితిని బంగ్లాదేశ్లో, శ్రీలంకలో చూసాం. దేశ అధ్యక్షులు పారిపోయారు. ఆ పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, సిఎండి కానీ తీసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్లాంట్ నడపడం కోసం పనిచేయండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయి తప్ప మా బతుకుల్ని, మా జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దు. వీళ్ళకి ఒకటే ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, గతంలో సిఎండీలు కానీ, డైరెక్టర్లు కానీ ప్రభుత్వం ఏదన్నా స్టీల్ ప్లాంట్కి నష్టం కలిగే పని కానీ చేస్తే వెంటనే యూనియన్ నాయకులు పిలిచి ప్రభుత్వం మాకు స్టీల్ ప్లాంట్కి నష్టం కలిగించే పనులు చేస్తుంది, మీరు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడుకోండి అని చెప్పి మన ఉన్నతాధికారులు కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా
సిఎండి కానీ డైరెక్టర్లు కానీ అత్యధిక మంది బీజేపీ వాళ్ళు నియమించారు వీళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నియమించారు వీళ్ళని. వీళ్ళ నియమించింది స్టీల్ ప్లాంట్ నడపడం కోసం కాదు, స్టీల్ ప్లాంట్ ని నాశనం చేయడం కోసం వీళ్ళు నియమించారు. కాబట్టి వీళ్ళందరినీ మేము తరుగుతామని చెప్పని ఈ ప్రభుత్వాన్ని వీళ్ళని కూడా తరువాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మేము త్యాగాలు చేస్తా ఉన్నాం. మా త్యాగాల ఫలితంగానే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చింది. నిర్వాసుల భూములు త్యాగాల ఫలితంగా వచ్చింది. వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ విలువ 3 లక్షల కోట్లు వచ్చింది. ఇది ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ తప్ప ప్రైవేట్ వాడిది కాదు, మార్వాడి వాడిది కాదు. కానీ ఈ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని, ఈ బీజేపీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని ఏ ప్రైవేట్ వాడికి అప్పచెప్తా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మన హక్కులు నిలబడాలంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. మన బెనిఫిట్లు సాధించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. కాబట్టి మన హక్కుల కోసం ఏ విధంగా అయితేనే పోరాడతామో, మన స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం కోసం కూడా భవిష్యత్తులో జరిగే ప్రతి పోరాటంలో కూడా మీరందరూ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా మన సిఐటిగా మనం చేసే కృషిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామస్వామి గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సకాలంలో జీతాలు చెల్లించాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని, సెయిల్లో ఏదైతే 1200 రూపాయలు పెంచారో అవి ఇక్కడ కార్మికులు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అశేష ప్రజానీకం తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ సమస్య వేరు, మా సమస్య వేరు కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ రోజు పర్మనెంట్ కార్మికుడా, కాంట్రాక్ట్ కార్మికుడా లేదా నిర్వాసితాన్ని చూడటం లేదు. మొత్తం అందరినీ కట్టగలిపే, గంగలో కలిపే పని కార్యక్రమం చేస్తా ఉంది. మీకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. పర్మనెంట్ కార్మికులకి సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ఎన్జేసీఎస్ లో పెరిగినటువంటి డబ్బులు మీకు చెల్లించడం లేదు. ఎన్జేసీఎస్ లో జరిగిన వేతన ఒప్పందం పర్మనెంట్ కార్మికులకి చేయడం లేదు. మీకు వైద్య సౌకర్యాలు కల్పించలేమని చెప్తా ఉన్నారు. మాకు వైద్య సౌకర్యాల్లో కన్నాలు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు వేరు, మేము వేరు కాదు. ప్రతి ఒక్కరం ఏ విధంగా అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భుజం కలిపి మనం ఉత్పత్తి చేస్తున్నామో అదే విధంగా మన సమస్యల పరిష్కారం కోసం భుజం కలిపి ఫైట్ చేయాలి. ఆ విధంగా మీరు చేసే ఉద్యమానికి పర్మనెంట్ కార్మికులుగా మేము తప్పనిసరిగా సహకరిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. మిత్రులారా, మన యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మిత్రులారా, మన మహిళలు కూడా మనతో చాలా ముందొచ్చారు. వాళ్ళకి పెదగంటి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అగడప నుంచి వచ్చిన వాళ్ళు కానీ దయచేసి కొంచెం వాళ్ళు మనకి లిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. దయచేసి మీరు సింగిల్ బాల్ ఉంటే మన మహిళలు కూడా లిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మనం 4 రోజులు పెట్టి చేసుకొస్తున్నాం. గేట్ల వద్ద, హెచ్ఓడి ఆఫీసుల వద్ద, ఇంజనీరింగ్ చేసి కూడా చెప్తున్నాం. ఎక్కడికి దిగి రాకపోతే అన్ని సంఘాలు కలుపుకొని యాజమాన్య సంఘం తేల్చే బాధ్యత ముందున్నదని ఈ సమాపముకు తెలియజేస్తూ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు మాట్లాడుతారు. మిత్రులారా, మనం ఈరోజు సంతకాల సేకరణ చేసాం. సిఎండి గారు లేరు, అందుకని మెమరాండం సంతకాల సేకరణ రేపు సిఎండి గారికి డైరెక్ట్ గా అందజేసి మన విషయాలపై చర్చించడం అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన యూనియన్ ఉపాధ్యక్షులు బివి రమణ గారు మాట్లాడి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాను. పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలి. సోదరులారా, గత 4 రోజులుగా ఏవైతే మన పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయడం కోసం, అలాగే 1200 సాధించడం కోసం ఇటు హెచ్ఓడి ఆఫీస్ ధర్నాలు కానీ, మెయిన్ గేట్ల దగ్గర ధర్నాలు కానీ, ఈ రోజు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ కూడా సిఐటియు కాంట్రాక్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.